Hello students, welcome back to our channel. So part 2 వీడియోలో అప్ టు 5th క్వశ్చన్ వరకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు 6th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాము. చూడండి, వితౌట్ పైథాగరస్ థియరం షో దట్ ది పాయింట్స్ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. షో దట్ ద పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. గివెన్ పాయింట్స్ ఏంటో మనం నోట్ చేసుకున్నాము. ఏంటది? 4, 3, 5, -1, -1. సో ఈ పాయింట్స్ మనం ఏ, బి, సి అని 3 పాయింట్స్ కనుక అనుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలట వితౌట్ యూజింగ్ ద పైథాగరస్ రూల్. పైథాగరస్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించకుండా ఇవి చూడాలి. సో ఇప్పుడు 3 పాయింట్స్ కూడా వితౌట్ పైథాగరస్ థియరం ప్రకారం ఏ విధంగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయొచ్చమ్మా? చూడండి, స్లోప్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ స్లోప్ ద్వారా. ఓకే, మనకి ఎన్ని స్లోప్స్ ఉన్నాయి ఇక్కడ? ఇది లైన్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే స్లోప్స్ ఏ విధంగా ఉంటాయి? ఏబి స్లోపు, నెక్స్ట్ బీసీ స్లోపు, అండ్ నెక్స్ట్ ఏసీ స్లోప్. ఈ 3 స్లోప్లు, ఈ 3 స్లోప్స్ మనం ఫైండ్ అవుట్ చేసి అందులో ఉన్న స్లోప్స్ బట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయొచ్చు. చూడండి, స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాము. ఏబి అంటే ఏ 4, బి 3, 5. అగైన్ ఇది x1, y1, x2, y2. స్లోప్కు ఫార్ములా ఏంటమ్మా? y2 - y1 by x2 - x1. that is y2 5 - 4 by 3 - 4. okay, that is 1 by -1, that is -1. అలాగే స్లోప్ ఆఫ్ బీసీ కూడా చేద్దాము. స్లోప్ ఆఫ్ బీసీ బి అనే పాయింట్ ఏంటమ్మా? 3, 5. సి అనే పాయింట్ -1, -1. ఓకే, అగైన్ స్లోప్ ఫార్ములా y2 - y1 by x2 - x1. ఇదే ఫార్ములా ఉపయోగించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాయింట్స్ x1, y1, x2, y2. ఓకే, దీన్ని ఉపయోగించి చేద్దాం. y2 - y1 -1, -5 by -1, -3. సో -6 by -4. minus cancel. 2 3 times, 2 times, that is 3/2. okay, next slope of AC. A అనే పాయింట్ ఎంతమ్మా? 4, 4. సి అనే పాయింట్ -1, -1. ఓకే, అగైన్ దీనికి మనం పాయింట్స్ ఇది x1, y1, x2, y2. that is y2 - y1 by x2 - x1. y2 ఎంత? -1, -4 by -1, -4. that is -5 by -5. క్యాన్సిలేషన్ చేసుకుంటే మైనస్ క్యాన్సిల్, 5 1 టైం క్యాన్సిల్, దట్ ఈస్ 1. ఇది -1, ఇది 1. సో దీన్ని m1, దీన్ని m2 అనుకుంటే slope of AB into slope of AC, that is AB slope ఎంతమా? -1 into slope of AC 1. సో దీని స్లోప్ m1 అనుకున్నాము, దీని స్లోప్ m2 అనుకున్నాము. సో m1 into m2 is equal to -1. చూడండి, m1 into m2 is equal to -1 వచ్చింది అని అంటే ఆ లైన్స్ పెర్పెండిక్యులర్ లైన్స్ అని అర్థం. సో therefore two sides that is AB, AC are perpendicular అంటే perpendicular to each other. ఆ రెండు కూడా పెర్పెండిక్యులర్గా ఉన్నాయంటే
given point forms right angled triangle. టూ సైడ్స్ కూడా పెర్పెండిక్యులర్గా ఉంటే వాటి మధ్య ఉండేటువంటి యాంగిల్ 90 degrees కనుక సో పాయింట్స్ ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి మనం చేయొచ్చు. బట్ మనం ఎక్కడైనా కూడా పైథాగరస్ ఉపయోగించామా? పైథాగరస్ థీరం అనేది మనం ఎక్కడ ఉపయోగించకుండా స్లోప్స్ కాన్సెప్ట్ ద్వారా చేసాం. ఈ రెండు స్లోప్స్ కూడా 1 -1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -1 వస్తుందని నాకు అనిపించింది. అందుకని M1 M2 అని అనుకుని M1 M2 = -1 అనుకున్నాము. సో టూ సైడ్స్ AB AC are perpendicular to each other, therefore given points are forms right angle triangle. ఓకేనా? నెక్స్ట్ question. Find the slope of the line which makes an angle 30 degrees with positive direction of y-axis measured anti-clockwise. చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం యాంగిల్ 30 degrees ఉందంట. అంటే తేటా ఎంత ఇచ్చాడమ్మా? 30 degrees. ఓకేనా? పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ y-axis, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్, y-axisకి పాజిటివ్ డైరెక్షన్. ఇది పాజిటివ్ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 30 degrees ఉందట. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఏదైనా ఒక లైన్ వెళ్తూ ఉంది. ఈ లైన్కి చూడండి, ఇలా ఒక లైన్ వెళ్తూ ఉంది. ఈ లైన్కి ఇది కరెక్ట్గా 30 degrees ఇవ్వడం జరిగింది విత్ పాజిటివ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 30 degrees ఉందటమ్మా. ఈ 30 degrees ఎక్కడి నుంచి ఉందట? పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ y-axis. కానీ డెఫినేషన్ ప్రకారం స్లోప్కి ఫార్ములా ఏంటమ్మా? స్లోప్కి ఫార్ములా తేటా ఇచ్చినప్పుడు స్లోప్కి M = tan θ. చాలామంది స్టూడెంట్స్ తేటా అనేది 30 degrees ఇచ్చారు కదా, ఈ 30 degrees ఇందులో పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఆన్సర్ అది కాదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్, చూడండి, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ y-axis అని అన్నాడు కదా, మనకి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ x-axis కావాలి. అంటే మనకు కావాల్సింది ఇది తేటా అవుద్ది. ఓకేనా? వాడిచ్చింది డైరెక్ట్గా తేటా అవ్వదు. ఓకే, ఇప్పుడు తేటా అనేది చూడండి, ఎప్పుడు చెప్పాను, x-axis y-axis ఎప్పుడు కూడా మనకి 90 degrees ఉంటుంది, పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇదంతా టోటల్ 90 degrees అయితే మనకి ఈ పార్ట్ 30 degrees ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ పార్ట్ ఎంత అవుద్దాం? ఇది 60 degrees. సో theta is equal to 90 degrees minus 60 degrees, that is equal to 90 degrees minus వాడు ఇచ్చిన 30 కదమ్మా. సో 90 degrees minus 30 degrees, 90 degreesలో 30 degrees తీసేస్తే వచ్చేది 60 degrees. ఇప్పుడు తేటా అనేది 60 degrees. సో స్లోప్కు మనం ఈజీ ఫైండ్ అవుట్. సో ఇప్పుడు tan 60 degrees, tan 60 అంటే M = √3 is the right answer. tan 60 వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ చూసుకొని వేసుకోవచ్చు. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను డయాగ్రామ్తో పాటు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వితౌట్ యూజింగ్ ద డిస్టెన్స్ ఫార్ములా, ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించకుండా షో దట్ ది పాయింట్స్ ఆర్ ప్యారలలోగ్రామ్. 4 పాయింట్స్ ఇచ్చాడు. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటమ్మా? చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఈ రెడ్ ప్యారలల్గా ఉంటాయి, అలాగే గ్రీన్ లైన్స్ ఇప్పుడు డ్రా చేస్తున్నాను, ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి. సో అందుకని దీన్ని ప్యారలలోగ్రామ్ అని అన్నాము. ఈ ప్యారలలోగ్రామ్కి పాయింట్స్ 4 ఇచ్చాడు, A B C D. ఓకేనా? యాక్చువల్ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి మనం AB ఫైండ్ అవుట్ చేస్తాము, డిస్టెన్స్ BC CD DA. ఇలా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే
మనకి ఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. సేమ్ అలాగే ఈ డిస్టెన్స్ అంటే ఏ డిస్టెన్స్లు చూడండి, ఏబీ డిస్టెన్సు సిడి డిస్టెన్సు ఈక్వల్గా ఉంటాయి. అలాగే బీసీ డిస్టెన్స్ ఏడీ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆ విధంగా మనం ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అనేది ఉపయోగించొద్దు అని అన్నాడు. సో దాన్ని బట్టి మనం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇందాక చేసాం కదా, స్లోప్స్ ఉపయోగించి చేయాలి. చూడండి, మనకి ప్యారలల్ ఇచ్చినప్పుడు స్లోప్స్ ఏంటమ్మా? మనకి ప్యారలల్ కండిషన్ ఇచ్చినప్పుడు స్లోప్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈజ్ M1 M2 అనే కండిషన్ ఇప్పుడు ఉపయోగిస్తాము. ఇక్కడ M1 M2 ఏంటి? స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ డిసి లేదా సిడి. అలాగే ఇంకో స్లోప్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము, స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ ఏడి. ఈ రెండింటిని ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాము. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, చూడండి ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు డయాగ్రామ్స్కి కరెక్ట్గా ఇది ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. అంటే మనం ఇంకో కాన్సెప్ట్ ద్వారా చేయాల్సింది ఏంటంటే, ఏసీకి మిడ్ పాయింట్ ఏమైతే అవుద్దో సేమ్ అలాగే బీడీకి కూడా మిడ్ పాయింట్ అదే అవ్వాలి. ఇక్కడ మళ్ళీ మిడ్ పాయింట్ కాన్సెప్ట్ ఒకటి ఇంక్లూడ్ చేస్తాము, అలాగే లైన్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉండకూడదు. చూడండి, ఇక్కడ మనం ఏడి చేస్తాం కదా, ఈ రెండు కూడా యాంగిల్ 90 degrees అయిందంటే అది స్క్వేర్ అవుద్ది, 90 degrees కాకపోతే ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ పెర్పెండిక్యులర్ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ చెక్ చేస్తాము. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో చేసి డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకుంటే అది ప్యారలలోగ్రామ్ అని చెప్పి ప్రూవ్ చేస్తాము. అర్థమైందమ్మా? సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏబి ఏ అనే పాయింట్ మనకి వాడు ఇచ్చిందని ABCD అనుకుంటాం కదా. ఏ అనే పాయింట్స్ వచ్చి -2, -1, బి అనే పాయింట్ వచ్చి 4, 0. సో ఇది x1 y1 x2 y2. సో స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తాను చూడమ్మా. స్లోప్కి ఫార్ములా ఆల్రెడీ m = తెలుసు, y2 - y1 / x2 - x1. సో దీనికి స్లోప్ M1 అనుకుందాము. సో 0, -1 అంటే +1 అయిపోయింది, 4 - అంటే +2 అయింది. అక్కడ ఆల్రెడీ మైనస్లు ఉన్నాయి, 1/6 అమ్మ, ఇది 1/6. అలాగే స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాము. ఈ స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు బి అనే పాయింట్ 4, 0. సో బి అనే పాయింట్ 4, 0, సి అనే పాయింట్ 3, 3. సో ఈ పాయింట్ మనకు కొంచెం x1 y1 x2 y2, దీనికి స్లోప్ వచ్చి M2 అనుకుందాము. y2 - y3 3 - 0, y2 - y1 3 - 0. అలాగే ఇది 3 - 4 ఎంత అయిందమ్మా? 3/-1, దట్ ఈస్ -3. ఓకే. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేసాం, బీసీ ఫైండ్ అవుట్ చేసాం. సి ఎంత? 3, 3. డి ఈజ్ -3, 2. సో ఇది x1 y1 x2 y2. దీని నుంచి కూడా స్లోపు దాన్ని M3 అనుకున్నాం. మొత్తం 4 స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాము. y2 - y1, సో 2 - 3/-3 -3, దట్ ఈస్ -1/-6.
minus 1 by 1 minus 6, that is 1 by 6. So m3 is 1 by 6. Next slope of DA. D అంటే ఏంటమ్మా minus 3 comma minus 3 comma 2. A is minus 2 comma minus 1. Again ఇది x1 y1 x2 y2. దీన్ని మనం 4 అనుకున్నాం. m4 y2 minus y1 minus 1 minus 2 by minus 2 plus 3, that is minus 3 by minus 1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3 వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి మనం చూడవచ్చు. నెక్స్ట్ స్లోప్స్ ఫార్ములా మనం చేస్తాం కదా, స్లోప్ చేసాము. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ ఎంతమ్మా? మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ minus 2 comma minus 1 3 comma 3. minus 2 comma minus 1 C వచ్చి 3 comma 3. మిడ్ పాయింట్ x1 plus x2 by 2 y1 plus y2 by 2, that is x1 y1 x2 y2. so minus 2 plus 3 by 2 minus 1 plus 3 by 2, ఎంత వచ్చింది 1 by 2 comma 2 by 2, that is 1 by 2 comma 1. ఓకేనా, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఇది. నెక్స్ట్ ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ 4 comma 0 minus 3 comma 2. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. బి అనే పాయింట్ ఎంతమ్మా? 3 comma 3. యా, బి అనేది 4 comma 0. 4 comma 0. డి అనే పాయింట్ వచ్చి minus 3 comma 2. సో ఇది x1 y1 x2 y2, that is 4 minus 3 by 2 0 plus 2 by 2, that is 4 minus 3 అంటే 1. సో 1 by 2 comma 2 by 2. 2 by 2లో కరెక్ట్గా ఇది 1 సార్లు క్యాన్సిల్ కనుక సో 1 by 2 comma 1. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కూడా ఒకే పాయింట్ వచ్చింది, గమనించారా? సో ఇప్పుడు మీరు రాయాలి కాన్సెప్ట్. ఏమని రాస్తాము? స్లోప్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ diagonals intersect each other, లేదా bisect. Diagonals bisect each other and there are no perpendicular sides. Therefore given point forms parallelogram. ఓకేనా, ఇది రాసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న ఏంటంటే చెప్తున్నాను కదా, ఇక్కడ రాస్తాను చూడండి. అది ఏంటంటే m1 స్లోప్ ఎంతమ్మా? 6. m1 1/6 సారీ, m1 స్లోప్ 1/6. సేమ్ అలాగే m2 అంటే స్లోప్ ఆఫ్ సిడి ఆపోజిట్ సైడ్స్ వచ్చాయి కదా. సో m1 ఈజ్ ఈక్వల్ టు m3. సేమ్ అలాగే m2 ఈజ్ ఈక్వల్ టు m4. ఈ రెండు కండిషన్స్ వచ్చాయి కదా. m2 -3 సారీ, ఇక్కడ ఇది +1 అమ్మా, ఇది +1. ఇది ఒకసారి కరెక్షన్ చేసుకోండి. ఇది +1, ఇది -3 వచ్చింది కనుక సో -3. సో m2 -3, m4 కూడా -3 వచ్చింది. సో m1 ఈజ్ ఈక్వల్ టు m2, m2 ఈజ్ ఈక్వల్ టు m3 వచ్చింది. మిడ్ పాయింట్స్ ఆర్ ఈక్వల్, సో బైసెక్టింగ్ ఈక్వల్ కనుక
ఫార్మ్స్ ప్యారలోగ్రామ్లా అని చెప్పి మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ x యాక్సిస్